మరోసారి లావణ్య తెర మీదకు వచ్చారు. ఇక దీనికి సంబంధించి తనపై హత్యాయత్నం జరుగుతున్నట్టు కూడా ఆరోపణలు చేశారు. ఎవరో నలుగురు అగాంతకు మహిళలు వచ్చి తనపై హత్యాయత్నం చేయబోతున్నారంటూ కూడా తన ఆరోపణలు చేశారు. అయితే దీని వెనక మొత్తం రాజ్ తరుణ్, శేఖర్ భాషా ఉన్నట్లు కూడా ఆమె ఆరోపిస్తున్నారు. ఇక తనను చంపేందుకే రాజ్ తరుణ్, శేఖర్ భాషా మనుషుల్ని పంపించారని కూడా లావణ్య ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి తన ఇంటికి వచ్చిన నలుగురు మహిళలు వీడియోని కూడా రికార్డ్ చేశారు. మనం ప్రస్తుతం అది కూడా విజువల్ రూపంలో చూస్తున్నాం. అయితే వాళ్ళ నలుగురు కూడా ఎవరో తెలీదు. రాజ్ తరుణ్, శేఖర్ భాషా కావాలని నలుగురిని పంపించారు, నాపై హత్యాయత్నం కోసమే పంపించారంటూ కూడా ఆమె ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇంటి ముందు కూర్చున్నారు నలుగురు మహిళలంటూ కూడా ఆమె ఆరోపిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించడంతో నేను వీడియో తీశానంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్నారు. పోలీసులు ఒకేసారి రావడంతో మహిళలు పరారయ్యారు అని చెప్తున్నారు. నిజంగా నాతో ఏదైనా మాట్లాడాల్సిన పని ఉంటే మాట్లాడాలి, కానీ పోలీసులు రాగానే పరారెందుకు అవుతారు? ఖచ్చితంగా దీని వెనుక రాజ్ తరుణ్, శేఖర్ భాషా ఉన్నారంటూ కూడా ఇటు లావణ్య ఆరోపిస్తున్నారు. అసలు లావణ్య ఏం మాట్లాడారు, ఆ మహిళల గురించి ఏ టైంకి వచ్చారనేది కూడా లావణ్య ఏం చెప్పారో ఆమె మాటల్లోనే చూద్దాం. అయితే నిన్న సాయంత్రం కూడా తన ఇంటికి నలుగురు మహిళలు వచ్చి కేర్ టేకర్స్ అంటూ కూడా మా ఇంటికి వచ్చి నా పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే వాళ్ళందరినీ కూడా మా నాన్న బయటికి పంపించేశాడు వాళ్ళని అడ్డుకొని అని చెప్పేసి కూడా లావణ్య అయితే చెప్తా ఉంది. ఉన్న ఒక్క డోర్ ను కూడా లాక్ ను కూడా వాళ్ళు విరగొట్టేశారు, నా పైన దాడి చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారు అని చెప్పి లావణ్య నార్సింగి పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడానికి వచ్చింది. అయితే ప్రస్తుతం మనతో పాటు లావణ్య ఉంది, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగిందని నిన్న మీ ఇంటికి నలుగురు మహిళలు వచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీసులు కూడా కేసు తీసుకోవట్లేదు అని చెప్పి మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. అసలు ఏం జరిగింది నిన్న? అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారండి, ఇన్వెస్టిగేషన్ అన్నది స్టార్ట్ చేయలేదు. అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నిన్న మా ఇంటికి నలుగురిని పంపించారంటే వాళ్ళకి ఎంత ధైర్యం? అది శేఖర్ భాషా పంపించాడా లేకపోతే రాజ్ తరుణ్ ప్లానా తెలియట్లేదు. నలుగురు ఉమెన్ ని పంపించేసి దాడి చేసి తిష్ట వేయాలి అన్న ప్లాన్ గా వచ్చి అటాక్ చేసేది ఏంటి? నిజంగా ఒకవేళ కేర్ కోసమే అయితే మనిషిని నేను ఉన్నానండి, ఆ కేర్ నేను అన్నోన్ పర్సన్ కి ఇస్తాను, నేను ఆంటీ అంకుల్ కి ఇవ్వకుండా ఉంటానా? ఇలాంటి దాడి అన్నది కరెక్ట్ కాదు. పోలీసులకి అయితే వచ్చి చెప్పడం అదే జరిగింది. రాత్రి వాళ్ళని పోలీసులు దగ్గర నుండి బయటికి పంపించారు, కమ్యూనిటీ బయటికి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఆ విల్లాని తాకట్టు పెట్టి సుమారుగా 50 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది రాజ్ తరుణ్ మీరు. సో ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అసలు డబ్బులు అప్పుగా? ఎమర్జెన్సీ ఎప్పుడైనా అవసరాలు ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఎప్పుడైనా ఇచ్చేవాళ్ళండి. మా పేరెంట్స్ దగ్గర లేనప్పుడు సినిమాకి సంబంధించి కానీ ఏదైనా ఉన్నప్పుడు రాజు మళ్ళీ నన్ను అడిగేవాళ్ళు, మేము మా రిలేటివ్స్ ని అడిగేవాళ్ళం మనీ. అలా ఒక 55 lakhs తీసుకోవడం జరిగింది. ఎవరో ఒక ప్రొడ్యూసర్ దగ్గర 25 lakhs తీసుకోవడం జరిగింది. అది తిరిగి పే చేయాల్సిన దగ్గర 25 lakhs ఇప్పించాను. ఇప్పుడు థ్రెటన్ చేస్తా ఉన్నారు రాజ్ తరుణ్, శేఖర్ భాషతో కలిసి నా మీద థ్రెటన్ చేస్తా ఉన్నారు. ఎలా ఎందుకు చేస్తారు? అసలు మీ మీద థ్రెటన్ చేయాల్సిన అవసరం ఏముంది రాజ్ తరుణ్ కి? నేను వెళ్ళిపోవాలి అన్న దగ్గర థ్రెటన్ చేస్తూ ఉన్నారండి. లాస్ట్ అప్పుడు కూడా ఇంట్రెస్ట్ కట్టు రాజ్, నాకు ఇవ్వకపోతే వడ్డెట్ వాళ్ళ అకౌంట్ లోనే వేసే, బట్ పే చేయంటే నువ్వే ఉంటున్నావు కదా నువ్వే కట్టుకో అని అనేవాడండి. నేను రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను వాళ్ళని, నా దగ్గర లేవండి, నాకు సర్వైవల్ కే కష్టంగా ఉంది, నేను ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి కట్టుకుంటూ వచ్చేదని. 2 years నుంచి కట్టట్లేదు రాజు. సో ఇంకా మొన్న జరిగిన గొడవలకి వాళ్ళు మనీ ఒకేసారి పే చేయమన్నారు, లేని పక్షంలో ఆక్యుపై చేసుకుంటామన్నారు. ఇప్పుడు అంటే వాళ్ళు ఏమైనా బెదిరించినటువంటి సందర్భం ఉందా, వాళ్ళ అనుచరులు గానీ ఆయన గానీ? లేదు, ఆక్యుపై చేస్తామన్నారు. అఫిడవిట్ లో కండిషన్స్ కూడా అవే ఉన్నాయి. 6 months 1 year నాకు ఇంకా క్లారిటీ లేదండి, 11 months అనుకుంటా. ఈ గడువు లోపు ఇవ్వని పక్షంలో మేము ఆక్యుపై చేసుకుంటాం, ఏదో కండిషన్స్ అప్లై ఉంది, దాని ప్రకారం వెళ్తామని చెప్పారు. టోటల్ గా ఎంత టైం ఇచ్చారు? ఫస్ట్ 2 days అన్నారు, నేను 10 days అడిగాను. నిన్నటి నుంచి కౌంట్ చేసి 1 week అన్నారు, 6 more days. ఇప్పుడు పోలీసు అంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ధర్నా చేస్తాను, పోలీసులు ఒకవేళ నాకు న్యాయం చేయకపోతే కమిషనర్ దగ్గర కూడా నేను వెళ్తాను అన్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే పోలీసులు పట్టించుకోవట్లేదా మీ యొక్క కేసుని? పోలీసులు పట్టించుకోవడం కాదండి, నేను రాత్రి కూడా ఒక నలుగురు వచ్చేసి వాళ్ళు అంటే తిష్ట వేసి కూర్చున్నట్టుగా కూర్చున్నారు. ఆ స్పేస్ కూడా ఇవ్వట్లేదు, ఒక్క రోజు కూడా గాయానికి మాననివ్వకుండా అంత ఇబ్బంది పెడుతున్నారు నన్ను. నాకు న్యాయం జరగట్లేదు, ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయట్లేదు అని. బట్ నాకు వచ్చిన తర్వాత తెలిసింది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేరు అని, ఎస్ఐ సార్ లేరు అని. ఈవినింగ్ కి వేరే ఆఫీసర్ ని పంపిస్తామని చెప్పారు. ఇప్పుడు డ్రగ్ టెస్ట్ చేయించుకొని వచ్చి మరి నేను ధర్నా చేస్తానన్నారు, చేయించుకున్నారా డ్రగ్ టెస్ట్? డ్రగ్ టెస్ట్ కే వెళ్తున్నానండి. మీ మీడియా మిత్రులు అందరూ కూడా వస్తే కొంచెం బాగుంటుంది. మీ అందరి ముందే నేను ప్రూవ్ చేసుకున్న దాన్ని అవుతాను. థ్యాంక్ యూ. సిచ్యువేషన్ అయితే తనపైన దాడికి యత్నించారు నలుగురు మహిళలు. సో వాళ్ళని కూడా పోలీసులు అయితే తీసుకొచ్చారు ఇక్కడికి పోలీస్ స్టేషన్ కి, నార్సింగి పోలీస్ స్టేషన్ కి. కేర్ టేకర్స్ అని చెప్పుకున్నటువంటి ఆ మహిళలు కూడా నా పైన దాడి చేయడం వల్లనే నేను ఈ రోజు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చాను అని చెప్పి లావణ్య కూడా చెప్తా ఉంది. మరోపక్క ఒక మంత్రి, ఎవరైతే మనకు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి కూడా వాళ్ళ వద్ద
లావణ్య, రాజ్ తరుణ్ ఇద్దరు కూడా డబ్బులు తీసుకొచ్చుకున్నారు అప్పుగా 50 లక్షల రూపాయలు. అయితే ఆ 50 లక్షల రూపాయలకు సంబంధించి వాళ్ళు డబ్బులు అడగడం తోటి ఇప్పుడు ఇంకా ఈ యొక్క వివాదం అనేది ముదిరిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆక్యుపై చేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉందని లావణ్య చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. ప్రాణాలు వదిలేస్తాను. మా ఇంటి మీద మళ్ళీ నిన్న రాత్రి నలుగురు ఆడవాళ్ళు వచ్చారు. ప్రతిసారి నేను 110కి ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది. శేఖర్ భాష అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు. ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను. నేను నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్ట్ లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు. ఫిజికల్ గా దాడి జరుగుతుంది నా పైన. నిన్న నలుగురు వచ్చారండి. నలుగురు వచ్చి మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు. మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటికి పంపించడం జరిగింది. ఇప్పుడు ధర్నా చేస్తారా? ఇక్కడ ధర్నా, నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి. ఇంకా వాళ్ళెవరో చంపే బదులు ఎలాగో చంపుతారు అని చెప్పినా వదలట్లేదు. ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను నేను. ఏం టచ్లోకి రావట్లేదండి. శేఖర్ భాష త్రూగా కలిసి చేసి మనుషుల్ని పంపిస్తున్నారు. వాళ్ళేం కేర్ టేకర్స్ అంటే గుండాల్లో ఉన్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ప్రాణాలు వదిలేస్తాను. మా ఇంటి మీద మళ్ళీ నిన్న రాత్రి నలుగురు ఆడవాళ్ళు వచ్చారు. ప్రతిసారి నేను 110కి ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది. శేఖర్ భాష అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు. ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను. నేను నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్ట్ లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు. ఫిజికల్ గా దాడి జరుగుతుంది నా పైన. నిన్న నలుగురు వచ్చారండి. నలుగురు వచ్చి మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు. మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటికి పంపించడం జరిగింది. ఇప్పుడు ధర్నా చేస్తారా? ఇక్కడ ధర్నా, నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి. ఇంకా వాళ్ళెవరో చంపే బదులు ఎలాగో చంపుతారు అని చెప్పినా వదలట్లేదు. ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను నేను. ఏం టచ్లోకి రావట్లేదండి. శేఖర్ భాష త్రూగా కలిసి చేసి మనుషుల్ని పంపిస్తున్నారు. వాళ్ళేం కేర్ టేకర్స్ అంటే గుండాల్లో ఉన్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఇక ఈ రకంగా లావణ్య సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రైట్ విజయ్, అయితే అసలు ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దాఖలు చేశారా? కేసు నమోదు చేశారా పోలీసులు? అసలు నలుగురు అగాంతక మహిళలు ఎవరు? దాని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? నిన్న రాత్రి లావణ్య ఉంటున్నటువంటి విల్లా వద్దకైతే ఒక నలుగురు రాజ్ తరుణ్ పేరెంట్స్ కోసం కేర్ టేకర్స్ గా వచ్చామని చెప్పుకుంటూ ఆ విల్లా వద్దకైతే వచ్చారు. అయితే వచ్చినటువంటి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి లావణ్య తండ్రి అలాగే ఇతరులు కూడా బయటికి వెళ్ళాలి అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవరికి కూడా కొంత వాగ్వాదం జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ మహిళలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ వెళ్లిపోయినటువంటి సందర్భంలో పోలీసులు కలగ చేసుకుని పోలీసులు వచ్చి వాళ్ళని బయటికి అయితే పంపించేశారు. సో ఈ నేపథ్యంలో లావణ్య ఈ రోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్ళింది. నాకు ప్రమాదం ఉంది, రాజ్ తరుణ్ అలాగే ఇంకొక వ్యక్తి శేఖర్ భాష అనేటువంటి వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల నుంచి కూడా నాకు ప్రాణహాని అయితే ఉంది. వీళ్ళ నుంచి నాకు రక్షణ కల్పించాలి, లేదా నేను ఇక్కడే నార్సింగ్ పిఎస్ లోనే ఆత్మహత్య చేసుకుంటాను. ఎవరో చేతుల్లో చనిపోవడం ఎందుకు, ఎవరో అనామకుల చేతుల్లో చనిపోవడం కంటే నా ప్రాణాన్ని నేనే పోలీసులు ఎదుటే తీసుకుంటాను అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే విల్లా ఏదైతే విల్లాలో ఉంటున్నారో ఆ విల్లాని ఒక రాజకీయ నాయకుడి దగ్గర సుమారు లక్షల రూపాయలని అప్పుగా తీసుకున్న తర్వాత విల్లాని అయితే తనఖా అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ రాజకీయవేత్త కొంత ఒత్తిడి చేయడం తోటి ఆ విల్లాని కూడా మేము ఖాళీ చేస్తాము అని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే మరొక 2-3 రోజుల్లో ఖాళీ చేయకపోతే నేనే ఆక్యుపై చేసుకుంటాను అని చెప్పి సదరు రాజకీయ నేత కూడా మాట్లాడినటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నార్సింగి పోలీస్ స్టేషన్ కు వచ్చి లావణ్య అయితే ఫిర్యాదు. ఈ 2 రోజుల్లో కనుక నాకు ఈ పోలీసులు న్యాయం చేయకపోతే, గత సంవత్సరం నుంచి కూడా ఈ కేసు నడుస్తుంది, అయినా కూడా పోలీసులు ఎటువంటి సుముఖత చూపట్లేదు. ఒకవేళ పోలీసులు కనుక తగిన న్యాయం చేయకపోతే ఖచ్చితంగా నేను కమిషనర్ గారిని కూడా ఆశ్రయిస్తాను అని కూడా మాట్లాడినటువంటి సందర్భం అయితే కనిపిస్తాం. రైట్ విజయ్, థ్యాంక్ యూ.
మరొకసారి లావణ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై హత్యాయత్నం జరుగుతుందంటూ కూడా లావణ్య ఆరోపణలు చేశారు. ఇక దీని వెనక కూడా రాజ్ తరుణ్, శేఖర్ భాష ఉన్నారంటూ కూడా ఆమె ఆరోపిస్తున్నారు. మనుషుల్ని పంపించారు అర్ధరాత్రి తన ఇంటికంటూ కూడా ఒక నలుగురు అగాంతక మహిళలు వచ్చారు. వారి నలుగురిని కూడా స్కెచ్ వేసి రాజ్ తరుణ్, శేఖర్ భాష పంపించారంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్నారు. ఇక ఇంటి ముందు నలుగురు మహిళలు కూర్చున్నారు. అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వచ్చిన వెంటనే కూడా మహిళలు పరారయ్యారంటూ కూడా ఆమె ఆరోపిస్తున్నారు.